అందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. 149వ కీర్తనల గ్రంథం 149, 9 వచనాలు ఉన్నాయి. మార్చి మనం చదువుకుందాం. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయన్ను గూర్చి గానము చేయుదురుగాక. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి 9వ వచనం అందరం చదువుదాము. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గము ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. కూర్చోండి దేవుని బిడ్డలారా, ఇక్కడ 9 వచనాలు మనం చూస్తున్నాం. 9 వచనాల్లో ఒక 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు ప్రభుని ఆరాధించుట. ఇక్కడ మొదటి వచనంలో ఏమని దైవజనుడు రాస్తున్నారంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. దేవుని స్తుతించుటలో ఒక నూతనమైన అనుభవము భక్తునికి ఉండాలని దైవజనుడు రాస్తున్నాడు. ఒక క్రొత్త గీతము, ఒక క్రొత్త అనుభవం, తన ఆరాధనలో ఒక క్రొత్తదనం ఉండాలని దైవజనుడు కోరుతున్నాడు. అయితే ఈ కీర్తనలో 2-3 వచనాల్లో మీరు చూస్తే సంతోషము, ఆనందము అనే పదాలు మనం చూస్తాం. ఈ కీర్తనలో ఈ 2-3 కీర్తనల్లో సంతోషము, ఆనందము ఎవరిని బట్టి అంటే దేవుని బట్టే. దేవుడు తన ప్రజలకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సంతోషము, ఆనందం. అక్కడ అంటాడు, ఒక మంచి మాట రాస్తాడు, పుట్టించిన వాణిని బట్టి, అతనిని బట్టి సంతోషము, అతనిని బట్టి, రాజును బట్టి ఆనందము. దేవుడు తన ప్రజలకు సంతోషించడానికి ఒక కారణంగా ఉంటాడు. దేవుని ప్రజలకు దేవుడు ఆనందాన్ని ఇస్తాడు, దేవుని ప్రజలకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ఈ లోకంలో దేవుని ప్రజలకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. అయితే దేవుడు తన బిడ్డల్ని ఆశీర్వదించడానికి కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, వేదనలో ఉన్న, శ్రమల్లో ఉన్న ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సంతోషం. దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అందుకే మనం ప్రభుని మనసారా ఆరాధన చేయాలి. అనారోగ్యంతో ఉంటాం, మనల్ని సంతోషింపజేయడానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. సమస్యల్లో ఉంటాం, మనల్ని సంతోషింపజేయడానికి నెమ్మదిని మనకు అనుగ్రహిస్తాడు. శోధనలో ఉంటాం, మనల్ని ఆనందింపజేయడానికి జయ జీవితాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే మనం చూస్తాం లూకాసు వార్తలో ఏమని వ్రాయబడిందంటే, కలుగబోవు సంతోషం కదా. ప్రజలందరికీ ఎవరిని బట్టి? రక్షకుడు పుట్టాడు, అంతే. చూసారా, దేవుడు తన ప్రజలకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే దేవుడు. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. మన జీవితాల్లో ఎన్నో దుఃఖసహితమైన పరిస్థితులు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటూ ఉంటాం. మన జీవితాల్లో ఎన్నో కష్ట స్థితుల్లో, ఎవరికి చెప్పుకోలేని బాధలో, కృంగిన పరిస్థితులు భక్తులకి ఉన్నాయి. అయితే దేవుడు తన ప్రజలకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. భక్తులు ఈ రకంగా గ్రంథాల్లో వాళ్ళు రాశారు వారి అనుభవాలు. కోరాహు కుమారులు ఏమని రాస్తారంటే 43వ అధ్యాయము 4వ వచనములో, మరణము తరుముకుంటూ వస్తున్న దినాల్లో మరణకరమైన బాధ వారి జీవితాల్లో ఎదురైనప్పుడు వాళ్ళు రాసిన ఒక మాట, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుడు. ఏ దేవుడట? ఆనంద సంతోషములు. తన తల్లిదండ్రుల ద్వారా, బంధువుల ద్వారా మరణము వాళ్ళ మీదకి వస్తుంది. అయితే దేవుడు బలిపీఠాన్ని ఇచ్చి వారికి సంతోషింపచేశారు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా నిన్ను తరుముకొని వస్తుంటే, నువ్వు ఆశ్రయించిన నీ దేవుడు, సృష్టికర్త అయిన యేసు ప్రభు, ఆయన ఎలాంటి వాడు తెలుసా? కోరాహు కుమారులు మరణకరమైన పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు
వారికి బలిపీఠాన్ని ఇచ్చి ఆనందింపజేసినప్పుడు, బ్రతికించినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, నాకు ఆనందము సంతోషములు అన్నాడు. చూడండి ఎంత. అందుకే ఆ ఆనందము సంతోషము గురించి 3వ మాటలో ఏమని రాస్తాడు, ఇక్కడ ఏమంటాడంటే 149వ అధ్యాయం 3వ వచనములో, నాట్యముతో తర్వాత తంబురతోను సితారతోను, అంటే ఇవి దేన్ని సూచిస్తున్నాయట? మీరు పాటలు పాడుతూ ఉండండి ఎప్పుడైనా సంతోషంతో, ఈ లోపల ఒక మ్యూజిక్ వచ్చి చేరింది అనుకో, అప్పుడు ఎలాగుంటుంది? సంతోషము రెట్టింపు అవుతాయి. చూసారా? అంటే మన సంతోషం దేవుని సన్నిధిలో మనం ఉత్సాహించడానికి, ఆ ఉత్సాహము చెప్పనా సఖ్యము. అందుకే భక్తుడు అంటాడు, ఆనందము సంతోషములు దేవుని యందు ఎలాంటి వాట? దైవజనుడు రాస్తాడు పేతురు, చెప్పనా సఖ్యము కాని ఆనందము, మహిమాయుక్తమైన సంతోషం. భక్తులు అన్నారు, నా దేవుడు ఎలాంటి వాడంటే నాకు ఆనందము సంతోషం. దేవుడు తన ప్రజలకు ఆనందము సంతోషములు అనుగ్రహించే దేవుడు. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. దైవజనుడైన దావీదు ఏమంటాడంటే 119వ కీర్తన 143లో అంటాడు, శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నది. నీ శాసనములు శాశ్వతమైనవి, నా హృదయమును సంతోషపరచును. శ్రమయు వేదన నన్ను చుట్టుముట్టిన సంతోషమేచును నీమా. ఈ పాట రాయడానికి నాకు 1 year పట్టింది, రాగం రాక. సంతోషం ఒకవైపు, వేదనలు శ్రమలు చుట్టినప్పుడు దావీదు దైవజనునికి దేవుడు తన ఆజ్ఞనివ్వగా తన హృదయంలో ఏమొచ్చిందట? సంతోషము. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయితే నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేస్తుంది. కలుగజేసే సంతోషము దేవుడు నీకు ఇస్తాడు. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, ఎవరికైనా సరే దేవుడు సంతోషమును కలుగజేసే దేవుడు. యెషయా ఏమంటాడు తెలుసా? 29:19లో, యెహోవా యందు దీనులకు సంతోషము కలుగును. ధనవంతులకు కాదండి, గర్విష్ఠులకు కాదండి, దేవుని యందు ఎవరికి సంతోషం తెలుసా? దీనులకు. ఎందుకు అంటే దీనులకు ఆయన కృపనిచ్చే దేవుడు, దీనులకు ఆయన ఆదరించే దేవుడు. ఇక్కడ అంటాడు, దీనులకు రక్షణను అలంకారముగా ఇచ్చాడు. తన ప్రజలకు ఆయన కృపనిస్తాడు, ఆయన ఆదరిస్తాడు, తన రక్షణతో అలంకరింపజేసి నిన్ను సంతోషింపజేస్తాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. నీ దేవుడు నిన్ను సంతోషింపజేయడానికి తన కృపను ఇస్తాడు, నిన్ను సంతోషింపజేయడానికి ఆయన ఆదరిస్తాడు, నిన్ను సంతోషింపచేయడానికి రక్షణను అలంకారంగా ఇస్తాడు. రక్షింపబడిన బిడ్డ, ఎంత ఆశీర్వాదకరమైన మాట తెలుసా? ఒకసారి చదువుతారా? చూడండి, ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం. ద్వితీయోపదేశకాండం యాకోబు గురించి ఒక మాట, స్టేట్మెంట్. చివరి అధ్యాయము 33వ అధ్యాయం 29వ వచనం. బా ఎంత సంతోషం అంటే, రక్షింపబడిన బిడ్డ విషయంలో దేవుని యొక్క సహాయం ఇక్కడ మనం చూస్తాం. ఆయన కేడము, ఆయన సహాయము, ఔన్నత్యము కలిగించిన జీవితం దేవుడిచ్చాడు. దేవుడు మనలను సంతోషింపజేసేవాడు. దేవుని బట్టి దేవుని ప్రజలకు నిత్యము ఆనందము సంతోషము. అందుకే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని దైవజనుడు రాశాడు. ఎవరైతే దేవుని సన్నిధికి వస్తాడో తన సంతోషంతో నింపేవాడు ఆయన. దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అందుకే మనం ఏం చేయాలట? ఎవరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. దేవుణ్ణి స్తుతించాలా, దేవుని ఆరాధించాలా. రెండో విషయం చూద్దాం, చూడండి. రెండో విషయం 4వ వచనం, 149వ అధ్యాయము. మొదటి పాఠం మనం నేర్చుకుంది ఏంటంటే, దేవుడు మనకు సంతోషాన్ని అనుగ్రహింపచేసి మనం సంతోషించేటట్టు చేస్తాడు. అందుకే మనం ఆరాధన చేయాలి. ఇప్పుడు రెండవ విషయం ఏంటంటే, ఇప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడట.
వాట్ వండర్ఫుల్. అసలు నేను చదువుతుంటే ఇప్పుడు మనం సంతోషిస్తే ఇప్పుడు మనల్ని బట్టి ఏం చేస్తున్నాడట చూడండి, ఏం మాట అట, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఎంత సరదా అయిపోతున్నాడో, ఎంత ఇష్టపడిపోతున్నాడో. ఇప్పుడు ఏముందండి మనలో? మనల్ని బట్టి దేవుడు సంతోషించడానికి, ప్రీతిపాత్రుడుగా ఉండడానికి మనలో ఏముంది? బలముందా? ధనముందా? జ్ఞానముందా? ఏమైనా ఎన్నిక గలవారమా మనం? ఏమీ లేవు. మనల్ని బట్టి సంతోషించడానికి ఎందుకు తెలుసా? అక్కడ రాస్తాడు, రక్షణ అనే పదం రాస్తాడు. ఈ రక్షణ గూర్చిన ఆశీర్వాదం ఎంత గొప్పదంటే, ఇక్కడ మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం. చూసారా ఈ నెట్వర్క్? మీరు ఆ మాట చదువుతారా ఒకసారి? లూకా సువార్త 15వ అధ్యాయము. ఇక్కడ నువ్వు మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం అండి. ఈ దినం నువ్వు మారు మనసు పొందడం కొరకు దేవుడు తన అనుగ్రహాన్ని చూపుతున్నాడు. రోమపత్రిక 2:4 నువ్వు మారు మనసు పొందడానికి ఆయన నీకు వాక్యాన్ని అందిస్తున్నాడు, నీకు సువార్తను అందిస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందాలని దేవుడు తన కృపను ఇస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందాలని సాధనములను కల్పించుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 14:14. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 28 నుండి 31 వరకు ఆయన తన కృపను ఆయన నీకు విస్తరింపచేసి ఒక పొలిమేరను ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ఎందుకంటే నువ్వు మారు మనసు పొందాలని. తద్వారా నువ్వు రక్షణ పొందుట ద్వారా ఆయనకి ఏంటట? సంతోషం. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుని బిడ్డలారా. ఎందుకు మనం ప్రభుని ఆరాధన చేయాలంటే, ఒకటి, నంబర్ 1, మనకు దినదినము ఆయన మన కష్టాల్లో, బాధల్లో మనకు సంతోషాన్ని ఇచ్చి దేవుడు కాబట్టి మనం ఆరాధన చేయాలి. రెండోది, మనలో ఏ యోగ్యత లేదు. మీరు ఆదికాండం నుండి చివరి వరకు చూడండి. అబ్రహామును చూస్తే నేను దుమ్ము ధూళి అంటాడు. నేను ఏ పాటి వాడిని అంటాడు దైవజనుడైన దావీదు. యోబు అంటాడు నేను ఏ పాటి వాడిని అంటాడు. ఎవరిని అడగండి, వీఆర్ నథింగ్ అని అంటాడు. యెషయా గ్రంథంలో అతనేమంటాడు తెలుసా? త్రాసు మీద ఉన్న ధూళి వంటి వాళ్ళము అంటాడు. జారిపోయే నీటి బిందు లాంటి, వీఆర్ నథింగ్. పేతురు ఏమంటాడంటే మనము గడ్డిని పోలిన వారము. అయినా నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఎంత సంతోషిస్తాడు తెలుసా? నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఎంత ఆనందిస్తాడు తెలుసా? దేవుని బిడ్డలారా, దినదినమును ప్రభుని సంతోషపరిచే, దినదినము ప్రభుని మనం ఆనందింపచేసే ఆ గొప్ప భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. అందుకే మనం దేవుని ఆరాధన చేయాలి. ఆయన బలము మీద గుర్రముల యొక్క ఏమంటాడు? గుర్రముల యొక్క బలము మీద నరుల యొక్క కాలు సత్తువలో కాదు ఆనందించేవాడు. ఆయన కృప కొరకు నువ్వు కనిపెడుతున్నావే, నీ కష్టకాలంలో నాకు ఎవరు లేరు ప్రభు, నీ కృప తప్ప అని నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. ఇంతకుముందు అన్న చదివించాడు కదా, ఆయన ఆ 40 చూడండి, 47వ అధ్యాయం, 147వ అధ్యాయం. అక్కడ ఏమంటాడు? ఎవరి విషయంలో దేవుడు ఆనందిస్తాడు? 147వ అధ్యాయం 10-11 వచనాల్లో. నిన్ను బట్టి ఆనందించడానికి కారణం తెలుసా? నువ్వు దేవుని కృప కొరకు కనిపెట్టుట. దేవుడే తన కృపను ఇస్తాడు. దేవుని బిడ్డలారా, దినదినము తన కృపను ఇస్తూ ఆ కృప కొరకు నువ్వు కనిపెడుతుంటే నీ విషయమై దేవుడు ఆనందిస్తాడు. రెండోది, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దినదినం మన ప్రభుని మనం సంతోషింపజేస్తున్నాం కాబట్టి మనం ప్రభుని ఆరాధన చేయాలి. మూడవది చూడండి, 5వ వచనం నుండి మనం చూస్తే చాలు అద్భుతమైన మాట. ఈ 2 వచనాల్లో ఒకే మాట రాశాడు. ఏంటంటాడంటే, మూడోది మనం ఎందుకు దేవుని ఆరాధన చేయాలంటే, భక్తులకు ఘనత ఇచ్చాడండి ఆయన. ఎంత గొప్ప మాట! దేవుని మనం నమ్మినందుకు మనకెంత ఘనత. ఏంటా ఘనత అంటే దేవుడు రాశాడు. దేవుని వాక్యం మనం చదువుతుంటే ఎంత సంతోషం తెలుసా? వీఆర్ సెర్చింగ్ ద స్పిరిచువల్ థింగ్స్.
మంచి ముత్యములు, పరలోక రాజ్యం మంచి ముత్యములను వెదుకువాని పోలి ఉన్నదంటాడు. వీఆర్ సర్చింగ్ పీపుల్. శ్రేష్టమైన విషయము దేవుని వాక్యములో నుండి ఆత్మీయ స్వాస్థ్యాన్ని మనం వెతికి పట్టుకుంటున్నాం. ఆయన భక్తులకు ఘనత ఇచ్చున్నాడు. అందును బట్టి మనం సంతోషిస్తూ దేవుని ఆరాధన చేయాలి. ఏంటా ఘనత అని మనం జాగ్రత్తగా చూస్తే 6వ వచనంలో రాస్తాడు, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు. బా దేవునికి మహిమ కలుగుతుందే, దేవునికి స్తోత్రం కలుగుతుందే, దేవునికి ఘనత కలుగుతుందే, దేవుని నామమునకు మహిమ కలుగుతుందే. అది తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశాడట? మన నోట్లో పెట్టాడండి. అంతేగా, మన నోట్లో పెట్టేశాడు. మన నోట్లో స్తోత్రం తండ్రి అంటే దేవునికి ఎంత ఘనత వచ్చేస్తుందో. సచ్ ప్రివిలేజ్ గాడ్ హెస్ గివెన్. కొంతమందికి స్తోత్రం అనడం కూడా రాదు. మనం ఎందుకు దేవుని స్తుతించాలా? అందుకే హెబ్రీ గ్రంథకర్త కూడా మన జిహ్వ ఫలములు అర్పించాలి అంటాడు. మన నోట్లో ఏది పెట్టాడట? వారి నోట చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అవి దేవుని ఘనపరిచేవి, దేవుని స్తుతించేవి, దేవుని గొప్ప చేసేవి తీసుకొచ్చి మన నోట్లో. అందుకే మన నోట్లో అపవిత్రమైన విషయాలు ఉండడానికి వీల్లేదంటాడు. సరసోక్తులు, సెటారికల్ ఇలాంటివి ఉండడానికి వీల్లేదంటాడు. మన జీవితంలో ఒక పవిత్రమైన విషయాలు మన నోట్లో ఉండాలా. యాకోబు కూడా అంటాడు, ఒకే బావిలో నుండి చేదు నీళ్ళు, స్వీట్గా ఉన్న టేస్టీ వాటర్ రాదు కదా అంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని స్తుతించగలిగే ఆ గొప్ప విషయాలు. అందుకే అంటాడు, ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఎవరు ఆశీండై ఉన్నారట? వారి యొక్క స్తుతుల మీద ఆయన ఆశీండై ఉన్నట్లే నా నోటి ద్వారా స్తుతించబడే ప్రతి మాట ద్వారా దేవునికి ఏం కలుగుతుందట? నంబర్ 1, మన నోట్లో దేవుని ఘనపరిచే ఆ విషయాలు మన నోట్లో ఉంచాడు. నంబర్ 2 చూడండి, 9వ విషయం, 9వ వచనం. చాలు చాలు చాలు. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఏంటా ఘనత అంటే, నోట్లో ఏమో స్తుతించే ఆ మాట ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది. ఇప్పుడు 2 అంచెల ఖడ్గం ఎక్కడిచ్చాడట? మన చేతికి ఇచ్చాడండి. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. పౌలు భక్తుడు రాస్తాడు ఎఫెసు పత్రికలో, ఆ ఖడ్గం పట్టుకుంటే అగ్ని లాంటి బాణములు వచ్చినా సరే ఆర్పివేయగల శక్తి కలిగింది దేవుని యొక్క ఖడ్గం. భయంకరమైన శోధన ఒక దేవుని బిడ్డకు వస్తుంటుంది. 2 అంచులు కలిగిన ఖడ్గం ఎప్పుడైతే తన చేతికి దొరుకుతుందో, వాక్యం చదువుతూ ఉంటావు, ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ శోధన పటాపంచర్ అయిపోద్ది. అంతే. ఎంతో బాధకరమైన పరిస్థితులు, దాడి సాతానుడు చేస్తూ ఉంటాడు. దేవుడు ఒక వాక్యం ఇస్తాడు, అంతే. జయప్రసాద్ అన్న చాలా బాధపడుతూ ఉన్నాడు, రాను పోను. అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవారు. ఒకవైపు సేవలో ఉండాలని, సహవాసంలో ఉండాలని. దేవుడు అన్నాడు ఒకరోజు, ఏం ప్రభువా, నా విషయంలో నీ దయను, నీ కనికరమును చూపవా అంటే ఒకటే మాట ఇచ్చాడట. ఏంటంట? అది దావీదుకి ఇచ్చిన కృపను నేను నీకు ఇస్తాననేసరికి నువ్వు ఎక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టినా వెళ్ళిపోతానన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆ బలం? 2 అంచెలుగా ఖడ్గం అండి. ఆ ఖడ్గంలో ఏముంటుంది తెలుసా? జీవం ఉంటుంది అని రాస్తాడు దైవజనుడు హెబ్రీ గ్రంథకర్త. ఆ ఖడ్గంలో జీవం ఉంది, ఆ ఖడ్గంలో బలం ఉంది. ఆ ఖడ్గం ఎలాంటిది అంటే వాడి అయినది. అది ప్రాణాత్మ దేహములను, కీళ్లను, మూలుగులను సెర్చ్ చేసేది. సచ్ ఎ పవర్ఫుల్ వెపన్ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఇదే అండి దేవుని బిడ్డలకి ఇచ్చిన ఘనత. ఈనాడు దేవుని ఖడ్గమును పట్టుకొని, అందుకే అంటాడు గిద్యోను ఖడ్గం ఎలాంటిదట? లెక్కకు విస్తరించిన సైన్యాన్ని సఫా చేసగలిగే ఖడ్గం. ఇది గిద్యోను ఖడ్గం అంటారు వాళ్ళు, అమాలేకీయులు. ఇంకా ఏది కాదు. అదేం చేస్తుందట? 300 మంది, నేను అక్కడ చెప్పాను అనుకుంటాను కదా. ఒక్కడు గానుగ చాట్లో గోధుమలను దులగొడుతుంటాడు. మీరు 9వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఒక పిలుపుకి 32,000 మంది వస్తారు.
ఎక్కడి నుండి వచ్చింది అది? లెక్కకు విస్తరించిన శత్రువులు అక్కడ ఉంటారు. ఈయన ఒక కుండ, ఒక దివిటి, ఒక బూర పట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఎంత శక్తి తెలుసా? వాళ్ళకి అర్థమైపోయింది. గిద్యోను ఖడ్గం అని చెప్తారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎంత ఘనత ఇచ్చాడు దేవుడు. దేవుని స్తుతించే ఘనత మనకిచ్చాడు. ఈ లోకంలో సాతాన్ని జయించే ఖడ్గం మనకు దేవుడిచ్చాడు. అందుకే మనం ఆరాధన చేయాలి. నంబర్ 1, మన జీవితాల్లో దినదినము సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తూ దావీదు వలె, ఇర్మియా వలె, యెషయా వలె మనం ప్రభులో ఆనందించే భాగ్యం దేవుడు దినదినం ఇస్తున్నాడు. అందుకే మనం ఆరాధన చేయాలి. ప్రభువా, నా కష్టాల్లో, నా బాధల్లో దినదినము నీ సంతోషం కలిగి బ్రతుకుతున్నాను ప్రభువా. ఆదివారం నేను ఎంత సంతోషపడుతుంటాను తెలుసా? నేను మందిరానికి, ఇక్కడే కాదు, నేను రక్షణ పొందిన దగ్గర నుండి ఎంత పేదవాళ్ళైనా నీట్గా వాళ్ళకి ఉన్న దాంట్లో నీట్గా ఉండి బైబిల్ పట్టుకొని నడుచుకొని వెళ్ళిపోతుంటే నేను అలా స్తుతిస్తూ వెళ్ళిపోతుంటాను. నీ బిడ్డలకి ఇచ్చిన ఆనందం ఎంతవా? అన్నం లేకపోయినా పర్లేదండి, అనారోగ్యంతో ఉన్నా పర్లేదండి, దేవునిలో ఆనందించే భాగ్యం దేవుడు తన బిడ్డలకి ఇస్తాడు. నంబర్ 2, మన ద్వారా దేవునికి సంతోషం కలిగించే దినదినము రక్షణ ఎదుగుట, రక్షణలో కొనసాగుట, రక్షణలో సంతోషించుట ద్వారా దినదినము ప్రభు మనల్ని బట్టి ఆనందిస్తూ ఉంటాడు. ఎంత రిలేషన్షిప్. నంబర్ 3, భూమి మీద మనకు ఘనత ఏమిచ్చాడంటే, దేవుని ఇశ్రాయేళ్ల స్తుతుల మీద ఆయన ఆశీనుడై ఉన్నట్టు మన నోట పెట్టాడు దేవుని ఘనపరిచే ఆ భాగ్యం. ఆ గొప్ప సంగతే. సాతాన్ని జయించగలిగే ఆ ఖడ్గము మన చేతులకు ఇచ్చాడు. ఇదే భక్తులందరికీ ఘనత అంటాడు. అందరికీ. అట్టి దేవుని ఒకరి తర్వాత ఒకరు త్వరగా మనము ఆరాధన చేద్దాం.